అర్థమైందా? సముద్రము పడవను ముంచలేదు. అలాగే ఈ లోకములో ఉన్న పాపము నిన్ను ఏమీ చేయలేదో ఎప్పటి వరకు? అది నీలో ప్రవేశించనంత వరకు. అర్థమైందండి? ఎప్పుడైతే ఆ పడవకు ఒక రంధ్రం ఉంటుందో, ఆ రంధ్రంలో నుంచి నీళ్లు లోపలికి వస్తేనే పడవ మునిగిపోతుంది. ఈ లోకంలో పాపం ఉంది, అల్పకాల పాప భోగాలు ఉన్నాయి, అవన్నీ నిన్నేమీ చేయలేవు. కానీ ఎప్పుడైతే అల్పకాల పాప భోగం నీలో ప్రవేశిస్తుందో, అలవాటు నీలో ప్రవేశిస్తుందో, అపవిత్ర నీలో ప్రవేశిస్తుందో, అదేనండి నీ జీవితాన్ని నాశనం చేసేది. సంగమా, అర్థం చేసుకో. పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు మాత్రం పడవలోకి రావడానికి వీల్లేదు. నువ్వు నేను ఈ పాపిష్టి లోకంలో బ్రతుకున్నంత కాలం ఉండాలే కానీ పాపము మాత్రం మనలోకి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఏం చేయాలి? ఉదయమునే లేచి మొదటి గడియ దేవునితో గడపాలి. ఛాలెంజ్ చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరులు, ఉదయమునే లేచి మొదటి గడియ ప్రభువుకి ఇవ్వండి. వాక్యం చదవటంలో, ప్రభువును స్తుతించటంలో, వాక్యము ధ్యానించటంలో, కలిసి ప్రార్థించటంలో 1 గంట సేపు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వండి.